వెంకటేశ్వర స్వామియే తనకు ప్రాణభిక్ష పెట్టారని సీఎం చంద్రబాబు చెప్పారు. శ్రీవారి సన్నిధిని ఎప్పటికీ అపవిత్రం చేయనివ్వనన్నారు. తాను ఎప్పుడూ సామాన్య భక్తుడిగానే ఆయన దర్శనానికి వెళ్తానని తెలిపారు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాలోనే రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 2019లో ఆలయాన్ని నిర్మించినప్పుడే అమరావతి పేరు పెట్టారని, శ్రీనివాసుడే తనకు సంకల్పాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు. అమరావతిలోని వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు ఆయన భూమి పూజ చేశారు. 2 దశల్లో 260 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రకారం మహారాజ గోపురం, మండపాలు, ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం జరగనుంది. దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే